మనం ఇప్పుడు అయోధ్యకి బయలుదేరుతున్నాము. ఇంట్లో నుంచి మా మమ్మీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మెల్లిగా మహబూబ్నగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన. అక్కడ ఆస్థా ట్రైన్ని క్యాచ్ చేసుకోవడానికి అక్కడ ఐడి కార్డ్ తీసేసుకున్నాను. తీసుకుని స్టేషన్లో వెళ్ళి మా అందరినీ కలిసిన వెంబడే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చేసింది కదా అని చెప్పి మెల్లిగా ట్రైన్లో కూర్చేసేసాను. సో 500 సంవత్సరాల కళ నెరవేరింది అని ఎంతో హ్యాపీగా ట్రైన్ జర్నీ సాగుతుంది. అంతలోపు మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నాదాలతో ట్రైన్ మాత్రం హోరెత్తిపోతుంది. అంతలోపే మాకు మా తోటి వాళ్ళకు కూడా ప్రయాణికులు కూడా ఛాయ్ ఇచ్చిండ్రు. సో ఛాయ్ సరే అని చెప్పి ఎట్లా ఉంది అని చెప్పి నా తోటి ప్రయాణికుని అడిగితే తను అంటున్నాడు ఓకే బాగుంది షుగర్లెస్ కానీ అంటుండు. ట్రైన్లోకి వెళ్ళి చూస్తుంటే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇది తెలంగాణ వెంకటేశ్వర స్వామి అతిపెద్ద గుడి. దాని తర్వాత నల్గొండ ఫోర్ట్ ఒకటి అయితే కనిపించింది. సో అంతలోపటినే మాకు భోజనాలు వచ్చినాయి. సో ఏం చేద్దామని చెప్పి సర్వ్ చేస్తున్నాము. ఒకరికి మనము సేవ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో సో అందరికీ భోజనాలు ఇస్తున్నాము మేమైతే. సో భోజనాలు ఇచ్చిన తర్వాత నేను భోజనం తీసుకుంటున్నా. ఏమేమి వచ్చింది, మైసూర్ పాక్, రైస్, ఆలూ కర్రీ, పప్పు, చపాతీ తిన్నాను. తిన్న తర్వాత ఏం చేద్దాము అని లేకపోతే భజన స్టార్ట్ చేసినాము. రామ భజన స్టార్ట్ చేసినాము. చేసి చాలా ఆనందంగా అనిపించింది భజన చేయడం వల్ల. తిన్న కొంచెం కూడా అడిగినట్టుగా అనిపించింది నాకు. భజన తర్వాత పడుకొని లేచి చూస్తే నాకు టిఫిన్ బాక్స్ కనిపించినాయి. ఇవి మనకు బ్రేక్ఫాస్ట్ అండి. ఇది సో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి వచ్చినాయి, బటర్ ఇచ్చింది, ఇక్కడ లైట్గా ఇది వచ్చిన బజ్జీలాగా ఇచ్చిండు, డబల్ రొట్టి ఇచ్చిండు. సో ఐ థింక్ దిస్ ఇస్ వడాపావ్. సో బయటికి వచ్చి చూసినా మెల్లగా ఏమేమి అమ్ముతున్నారు ఏం లేదని చెప్పి ఇడ్లీలు ప్లస్ వెజ్ బిర్యానీ ఇవన్నీ రైల్వే స్టేషన్లో అమ్ముతున్నారు. దాని తర్వాత ఏమైందంటే ట్రైన్ ఎక్కిన తర్వాత మెల్లిగా రైల్వే బ్రిడ్జ్ వచ్చింది. ఒక నది పైన వెళ్తుండేది. చాలా చూడడానికి తండ్రి కొడుకుల యొక్క ఆనందమైన అడ్వెంచర్ ట్రిప్గా భావిస్తూ వాళ్ళు ట్రైన్లోకి వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళైతే చూడడానికి చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. నాతో పాటు ట్రైన్లో ప్రయాణిస్తున్న వ్యక్తి తను మోడల్ అట. సో చాలా సింపుల్గా ఉన్నారు, చాలా మంచి పర్సన్. సో ఆయనతో పాటు ప్రయాణించడం మంచిగా అనిపించింది నాకైతే. ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయిండు. దాని తర్వాత మేము మెల్లిగా కిందికి వచ్చి భోపాల్లో ఒక సెల్ఫీ తీసుకుని టీ తాగాము. దాని తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత భోజనాలు వచ్చినాయి. భోజనాల్లో ఏమేమి వచ్చినాయంటే సో ఆలూ కర్రీ, పప్పు, రైసు, చపాతీ, స్వీటు, రైసు. సో మేము తెచ్చుకున్న వెల్లుల్లి పౌడర్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ ఝాన్సీ స్టేషన్ తర్వాత ఒక పెద్ద కొండలాగా కనిపించింది. ఇది ఝాన్సీ కోట అని వీళ్ళు అన్నారు. మరి నాకు కూడా అంతేదిగా ఐడియా లేదు. ఇది ఝాన్సీ కోటనే అనుకుంటున్నా, ఎందుకంటే ఝాన్సీ స్టేషన్ పక్కనే ఉందిగా. చపాతీ, ఆలుగడ్డ, రసగుల్లా, పికిల్ ప్యాకెట్, పప్పు, రైస్. 3 తారీఖు 3 అవుతుంది తెల్లవారుజామున. సో మేమైతే దిగడానికి రెడీగా ఉన్నాం. మనం దిగవలసిన ప్లేస్ సలార్పూర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనము అయోధ్యకి వెళ్ళాలి. సో దీని వెంబడి మన పైన పూలు చల్లారు అయోధ్య భక్తుల పైన. సో నాకు ఆనందంగా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.